గేమ్ చేంజర్ సినిమాకు మరో షాక్ తగిలింది. గేమ్ చేంజర్ స్పెషల్ షో రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ షోను రద్దు చేస్తూ తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. గేమ్ చేంజర్ కు తొలి రోజు 6 షోలు, తొలి 2 వారాల పాటు 5 షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారించినటువంటి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసింది. స్పెషల్ షో రద్దు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులతో రోజుకు 4 షోలు మాత్రమే రన్ కానున్నాయి. రైట్, గేమ్ చేంజర్ మూవీకి మరో షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. స్పెషల్ షో రద్దు చేసినట్టు తెలుస్తుంది. దీంతో రేపటి నుంచి 4 షోలు మాత్రమే గేమ్ చేంజర్ మూవీకి నడవనున్నటువంటి పరిస్థితి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పెషల్ షోను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ ప్రభుత్వం హోంశాఖ తరఫున ఇంతకు ముందే గేమ్ చేంజర్ సినిమా సంబంధించి స్పెషల్ షో రద్దు చేస్తున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నిన్న గౌరవ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు నిన్న 24 గంటల్లో ఈ స్పెషల్ షోకి సంబంధించినటువంటివి పునర్పరిశీలించాలి అంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టి గతంలో జరిగినటువంటి పరిణామాలు, పరిస్థితులు, గతంలో మంత్రులు, కేబినెట్ అధికార పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఇక ముందు ఈ పుష్ప 2 ఘటన, సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, టికెట్ రేట్ల అంశానికి సంబంధించి భవిష్యత్తులో ఎప్పుడు ఉండవు అంటూ కూడా ఈ ఉన్నత హోదాలో ఉన్నటువంటి మంత్రులు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మళ్లీ ప్రభుత్వమే దీనికి అనుమతి ఇవ్వడంపై మాత్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేయడంతో కోర్టు నిన్న ఈ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, స్పెషల్ షోల పైన రద్దు చేయమని చెప్పి మళ్లీ ఈ రకంగా పెట్టడంపై మాత్రం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ 24 గంటల్లో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించినటువంటి స్పెషల్ షోపై పునర్పరిశీలించి దీనిపైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ హోంశాఖ ఇంతకు ముందుకే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ సినిమా రిలీజ్ సందర్భంగా గేమ్ చేంజర్ 6 షోలు రన్ చేయడము, సినిమా రిలీజ్ తెల్లారి నెక్స్ట్ డే నుంచి 5 షోలు రన్ చేయడము, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాల ప్రకారంగా స్పెషల్ షో రద్దు చేసినట్టయితే ఇక నుంచి గేమ్ చేంజర్ సినిమా షోలు కేవలం ఒక థియేటర్ లో ఒక రోజు 4 షోలు మాత్రమే నడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. పుష్ప 2 ఘటన జరిగినప్పుడు కొన్ని సమావేశాల్లో అధికారంలో ఉన్నత హోదాలో ఉన్నటువంటి మంత్రులే ఇకపై స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, ప్రత్యేకమైనటువంటి షోలు, టికెట్ల పెంపు అనే ఒక అంశం ఉండదు, దీనిపై తప్పనిసరిగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వ మంత్రులే ఈ రోజు మాట తప్పడంపై మాత్రం ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు వెలగడము, ఇవే అంశాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చి గతంలో ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తీసుకుని మళ్లీ ఈ సినిమా షోల సందర్భంగా అవేవి కూడా పాత ఆదేశాలను పాటించకుండా యథాతథంగా ఈ స్పెషల్ షోల పేరుతో సాధారణ ప్రజలపైన, మిడిల్ క్లాస్ వారిపైన ఈ ప్రభావం చూపేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇమ్మీడియట్ గా దీనిపైన తమకు వేసినటువంటి పిటిషన్ ని పరిగణలోకి తీసుకొని ఈ స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు నిన్న అన్ని వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత ఇటీవలే ఈ సినిమా సంబంధించినటువంటి స్పెషల్ షోలు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందనే అంశంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ 24 గంటల్లో ఈ సినిమా సంబంధించి స్పెషల్ షోలపై రివ్యూ చేసి పునర్పరిశీలించి దీనిపైన తొందర నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కోర్టు ఆదేశించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ హోంశాఖ తరఫున ఉత్తర్వులు వెలువడుతూ స్పెషల్ షోని రద్దు చేసి సినిమా రిలీజ్ రోజు 6 షోలు అయితే, సినిమా తెల్లారి నుంచి 5 షోలు అయితే ఇప్పుడు స్పెషల్ షోని రద్దు చేస్తే కేవలం 4 షోలు మాత్రమే రోజు గేమ్ చేంజర్ సినిమాలు ప్రదర్శన నిర్వహించాలి అంటూ మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే పుష్ప 2 అంశం అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా వివాదంగా మారింది. సినిమా రిలీజ్ సందర్భంగా, బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ రాక కారణంగా
ఓ మహిళ చనిపోవడము, బాలుడు ఆసుపత్రి పాలవ్వడము, దీని గల కారణం అల్లు అర్జున్ అంటూ కూడా అతను బాధ్యత చేసి అతని పైన కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినటువంటి పరిస్థితులు చూసాము. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ తెలంగాణలో నెలకొనకూడదు, ఏ కుటుంబం రోడ్డుపైకి వచ్చి ఈ రకంగా మృత్యువాత పడకూడదు అనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటన జరిగినటువంటి వెంటనే కేబినెట్ లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ ఇక ముందు ఆ రకమైనటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, ఈ టికెట్ల రేట్లు అంశం అనే ప్రస్తావన ఇక ముందు ఎప్పటికీ రాదు, ఇది ఇక్కడితో ఆగిపోయింది అని చెప్పినప్పటికీ మళ్ళీ ఈ గేమ్ చేంజర్ సినిమా పుష్ప 2 తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమాలో సేమ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది 5 షోలకు అంటూ కూడా ఏదైతే ఇన్ని రోజుల పాటు నడిపించారో దాని కారణంగా హైకోర్టుకి చేరాల్సి వచ్చింది. హైకోర్టులో చేరిన తర్వాత కోర్టు ఒక స్పెషల్ షోని ఉదయం 7 నుంచి 9:30 వరకు నడిచేటువంటి స్పెషల్ షోని రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. శివ, అయితే ప్రస్తుతం ఈ ఇంపాక్ట్ మూవీ మీద ఎంతవరకు ఉంటుంది అనుకోవాలి? మేకర్స్ కానీ ఇంకెవరైనా దీనికి సంబంధించి రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే కూడా ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఎప్పటికప్పుడు ఆ రేట్లు పెరగడము, ఆ ప్రాజెక్ట్ కి డబ్బులు కూడా ఎప్పటికప్పుడు అనుకున్న దానికన్నా ఖర్చు పెరగడము, దానికి మించి డబల్ ని ప్రజల నుంచి వసూలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంత ఖర్చు పెట్టి 3 గంటలకు వినోదాన్ని అందిస్తా ఉన్నాము. దీని పట్ల ప్రభుత్వాలు తమకు సహకరించట్లేదు. గతంలో విధంగానే ఈ బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు ఏర్పాటు చేస్తేనే దీనివల్ల వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి పెట్టినటువంటి బడ్జెట్ కి మించి ఒక 2-3 ఎంతలు సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతోటే ఈ సినిమాలు ఇస్తాము, సరదా అందిస్తాము. కానీ ప్రతిసారి ఇలా అడ్డంకులు ఏర్పాటు చేస్తే, ప్రతిసారి హైకోర్టుకి ఈ అంశాన్ని తీసుకెళ్తే ఇక ముందు సినిమాలు తీసేది ఎలా? ఈ ఆర్టిస్టులకు, హీరోలకు, హీరోయిన్లకు, ప్రొడ్యూసర్, డైరెక్టర్లు, చిత్ర యూనిట్ కి ఈ పేమెంట్స్ అన్ని చెల్లించిన తర్వాత వారు పెట్టేటువంటి ఖర్చులకు మించి డబ్బులు వెళ్ళకపోతే నెక్స్ట్ టైం సినిమాలు ఇవ్వడం కష్టంగా మారుతుంది అనేది మాత్రం చిత్ర యూనిట్ నుంచి వస్తున్నటువంటి విమర్శలు. కానీ వీళ్ళు తీసేటువంటి సినిమాలు సరదా కోసం అయినా అది ప్రాణాలను కోల్పోయేటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉంది. బెనిఫిట్ షోలు, ఈ స్పెషల్ షోలు, వీటి కారణంగా లబ్ధి పొందేది కేవలం చిత్ర యూనిట్, సినిమా వాళ్ళే తప్ప దీనివల్ల ప్రభుత్వానికి కానీ సాధారణ ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు, ఎలాంటి లాభం లేదు అనేది మాత్రం ప్రభుత్వ ఆలోచిస్తున్నటువంటి కోణంగా కనబడతా ఉంది. ఈ ఆదాయం లేకపోయినా మానవ తప్పిదాల కారణంగా, సెక్యూరిటీ లోపాల కారణంగా, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు చనిపోవాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ కి తీసుకొచ్చినప్పుడు ఎవరికి లబ్ధి పడనటువంటి ఈ అంశాలను ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకుని దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు, గైడ్ లైన్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి విషయంలో మేము ఏది కూడా తొందర నిర్ణయం తీసుకోమంటూ కూడా గతంలోనే ప్రభుత్వం ఈ విషయాన్ని తెలియజేసింది. మళ్ళీ ఈ సినిమా సందర్భంగా 5 షోలు రన్ చేయడంపై మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఒకరు ఒక రకంగా, మంత్రుల మాటలు ఒక రకంగా, వీళ్ళు వ్యవహరించేటువంటి తీరు ఒక రకంగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పైన తీవ్ర విమర్శలు ఉన్నటువంటి క్రమంలో ఈ సినిమాల గొడవ విషయంలో కూడా కాంగ్రెస్ కి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు వీటిని పరిశీలించాలని చెప్పి 24 గంటలు గడువియడము, దానిపైన తెలంగాణ ప్రభుత్వం పునర్పరిశీలించి ఈ సినిమాలో ఒక స్పెషల్ షోని ఉదయం 7 నుంచి 9:30కు ప్రదర్శన చేపడుతున్నటువంటి ఆ షోని నిలిపివేసి యథాతథంగా మిగతా 4 షోలని ప్రదర్శించాలంటూ మాత్రం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం. ప్రభుత్వం కూడా ఇది పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కూడా ఇంత ముందే ఉత్తర్వులు వెలువడించింది. శివ, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.